ఒక పర్పస్ కోసం మనం ఒక చర్య చేపడితే మరొక కొత్త కొత్త రహస్యాలు బయటపడుతున్నాయి. భారతదేశంలోకి బంగ్లాదేశీయులు రావడం అన్నటువంటిది తెలుసు. అయితే ఈ బంగ్లాదేశీయులు బెంగాలు లేదా ఈశాన్య రాష్ట్రాలు లేదా అక్కడక్కడికి ఫ్లోట్ అయ్యారు అని ఇంతవరకు అనుకున్నాం. తాజాగా ఇప్పుడు పాకిస్తాన్లో వెనక్కి పంపించే క్రమంలో ఐడెంటిటీలు చెక్ చేస్తుంటే బయటపడ్డటువంటి కొత్త కొత్త నిజాలు ఏంటంటే, ఇక్కడున్న అమ్మాయిల్ని పాకిస్తాన్ అబ్బాయిలు పాస్పోర్ట్ వీసా మీద వచ్చి ఇక్కడ ఏదో మెడికల్ అనినో ఇంకోటన్నో వచ్చి ఇక్కడ అమ్మాయిని పెళ్లిళ్ళు చేసుకున్నారట. ఇక్కడున్న అమ్మాయిలు అదే వీసాల మీదన, అంటే వాడిని పెళ్లి చేసుకున్నామన్న పేరుతో కాకుండా విజిటింగ్ వీసా మీదన వెళ్ళి వీళ్ళు ఇక్కడ పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడే కడుపు వచ్చింది, లేదా ఇక్కడ కడుపు రాకపోతే పాకిస్తాన్ వెళ్ళి కడుపు చేసుకున్నారు, లేదా ఇక్కడ కడుపు వచ్చాక పాకిస్తాన్కి వెళ్ళి డెలివరీ చేసుకున్నారు. తమ బిడ్డకి పాకిస్తాన్ పౌరసత్వం, భర్త పాకిస్తానుడు, ఈవిడికి మాత్రం ఇండియాలో లాడ్లీ బెహన్ యోజన లాంటి పథకాలతో పాటుగా దేశంలో ఉన్న అన్ని పథకాలు పొందుతుంది. ఇట్లాంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న నిజం బయటపడింది. అట్లాగే పాకిస్తాన్ నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి గుజరాత్ లాంటి చోట్లనే వందలు వేల సంఖ్యలో ఉన్నారన్నటువంటి బయటపడింది. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో పనిచేయడానికి మనుషులు దొరకనప్పుడు అట్లాంటి వాళ్ళని సప్లై చేస్తున్నామన్న ఏజెన్సీలు ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాడిని, బర్మా నుంచి వచ్చేవాడికి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఇచ్చి వాళ్ళని ఇక్కడ పనులకు పెడుతున్నారన్నటువంటి విషయం బయటపడింది. అంటే మన దేశంలో ఎంత అభద్రతతో ఉన్నామో ఒక్కసారి పాకిస్తాన్ తో ఏదన్నా ఇష్యూ ప్రారంభమైతే మన పక్కన ఎన్ని కట్ల పాములు బయటకు వస్తాయో తెలియదు.